ఎటువంటి హెయిర్ కలర్ అనేది యూజ్ చేయకుండా మీ తెల్ల జుట్టు మొత్తం కూడా ఫస్ట్ టైంకే నల్లగా మారే ఒక చిన్న పురాతన చిట్కా. మీరు వెతికిన ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించదు. ఫస్ట్ టైంకే తెల్ల జుట్టుకి గుడ్ బై చెప్పేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజుల మట్టి వైట్ హెయిర్కి ఏదైనా న్యాచురల్ సొల్యూషన్ చెప్పొచ్చు కదా. వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడానికి ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. ఈరోజు నేను ఒక న్యాచురల్ రెమెడీని షేర్ చేస్తాను. దీంతో మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. అలాగే మీరు ఎటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది 100% కూడా ప్యూర్, అలాగే న్యాచురల్. మీ హెయిర్ ఏదైతే ఉందో మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. అంటే ఒక్క వెంట్రుక కూడా వైట్గా ఉండదు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు హెయిర్ కలర్ అవసరం లేకుండానే మీ హెయిర్ అనేది కలరింగ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, మనం ఒక హెయిర్ ఆయిల్ని అయితే లాంచ్ చేసాం. చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అనేది చెప్తున్నారు యూజ్ చేసిన వాళ్ళు. మన హెయిర్ ఆయిల్ వాడిన ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది తక్కువ టైంలోనే కంట్రోల్ అయింది. చాలా రకాలైన ఆయిల్స్ అనేది యూజ్ చేసాం, కానీ బట్ ఇదైతే చాలా బాగా వర్క్ అయింది. హెయిర్ ఫాల్ తగ్గింది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అని అంటున్నారు. చాలామంది డాండ్రఫ్ తగ్గింది, నైట్ ప్రశాంతంగా నిద్ర పడుతుంది అని కూడా అంటున్నారు. మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే చాలా చాలా చెప్తున్నారు. రోజు కూడా మరిన్ని ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ వల్ల నాకు ఇంకా మంచి మోటివేషన్ అనిపిస్తుంది. ఇలాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది ఇంకా నేను లాంచ్ చేయాలనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్, అలాగే మీ బ్లెస్సింగ్, మీ లవ్ కూడా నాకు కావాలి. తప్పకుండా నా మీద, మన ఛానల్ మీద ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా హెయిర్ ఆయిల్ ఆర్డర్ పెట్టుకోకపోతే మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీరు హెయిర్ ఆయిల్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన రెమెడీ అనేది గ్యాస్ మీదే స్టార్ట్ అవుతుంది. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు కలోంజీ సీడ్స్ అనమాట. కలోంజీ సీడ్స్ అనేవి 1 స్పూన్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వరకు మెంతులు కూడా 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో డ్రై కర్రీ లీవ్స్, ఎండిన కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉన్న యాడ్ చేయొచ్చు. మీరు 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాం. సో అదేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నార్మల్గా ఇప్పుడు నేను చెప్పే రెమెడీ కొంతమంది కొన్ని విధాలుగా రెడీ చేసుకుంటూ ఉంటారు, కానీ ఈ పద్ధతిలో మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా రెడీ చేసి యూజ్ చేసి ఉండరు. అందుకే నేను చెప్తున్నాను. ఇంతకీ ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకుందాం. మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు టీ పొడి ప్లేస్లో మీరు కాఫీ పొడి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ టీ పొడిని యాడ్ చేశాను. టీ పొడిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. మనకి కలర్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఈ రెమెడీ వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే మనకి హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఉండదు. ఈ పద్ధతి ద్వారా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది, స్మూత్గా షైనీగా కూడా ఉంటుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ కనుక మన వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడంతో పాటుగా బోలెడన్ని బెనిఫిట్స్ అయితే మనం చూడొచ్చు. 5 మినిట్స్ తర్వాత ఇవి కంప్లీట్గా బాయిల్ అయిపోయాయి. మనకి కలర్ అయితే డికాషన్ కలర్ ఉంటుందండి, ఎందుకంటే టీ పౌడర్ యాడ్ చేసాం కదా. సో అందుకు ఇప్పుడు ఏదైనా స్ట్రైనర్ సహాయంతో ఒక బౌల్లోకి ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డికాషన్ని కాసేపు పక్కన పెడదాం. మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మన హెయిర్కి కావాల్సినంత హెన్నా పౌడర్ కానీ ఇండిగో పౌడర్ కానీ, సో మీకు ఆప్షనల్ అండి. మీకు ఇండిగో కావాలనుకుంటే ఇండిగో అప్లై చేసుకోవచ్చు, హెన్నా పౌడర్ కావాలనుకుంటే హెన్నా అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బౌల్ హెన్నా పొడిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డికాషన్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం కొంచెం కలుపుతూ మిక్స్ చేస్తున్నాను.
ఇది మనం అప్పటికప్పుడే పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఓవర్ నైట్ అనేది అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవ్వరికీ కూడా టైం ఉండలేదు. ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదనుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇది ట్రై చేయండి. అప్పటికప్పుడే కలరింగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. మీకు బాగా బ్లాక్ కలర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇండిగో ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి హెన్నా కదా, సో కలరింగ్ అయితే మీ అందరికీ తెలుసు హెన్నా కలర్ అనేది ఎలా ఉంటుందో. సో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హెన్నా వల్ల ప్రాబ్లం లేదనుకుంటే హెన్నా అనేది మీరు ట్రై చేయండి. దీన్ని మిక్స్ చేసుకొని మనం వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఓవర్ నైట్ కానీ మనం ఉంచుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. నేనైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉంచి వెంటనే అప్లికేషన్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు అంత టైం ఉండదు. ఒక 10 మినిట్స్ కూడా పక్కన పెట్టి మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ఇందులో మనం ఒక ఎగ్ యాడ్ చేసుకుంటే మన హెయిర్ అనేది ఇంకా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. అలాగే మన హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది. చాలామందికి ఎగ్ అనేది నచ్చదు, ఎగ్ స్మెల్ నచ్చదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే పెరుగు అనేది యాడ్ చేసుకోండి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. బ్యాక్టీరియా వచ్చిన పెరుగు మీద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డాండ్రఫ్కి మంచి మెడిసిన్లా వర్క్ అవుతుంది పుల్లటి పెరుగు అనేది. పుల్లటి పెరుగు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. డాండ్రఫ్ని అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది. కొంతమంది వైట్ హెయిర్లో డాండ్రఫ్ ఏంటక్క, ఈ డాండ్రఫ్ ప్రాబ్లం ఎలా తగ్గుతుంది అని అడుగుతున్నారు కదా. మీరు హెన్నా మిక్స్ చేసేటప్పుడు పుల్లటి పెరుగు యాడ్ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసేయండి. మీరు 3 నుండి 4 స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకోవాలి పెరుగుని. డాండ్రఫ్ లేదు, మాకు వైట్ హెయిర్లో హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ గ్రోత్ లేదు అనుకుంటే ఎగ్ అనేది యాడ్ చేసుకోండి. ఎగ్ స్మెల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా మీకు నచ్చిన ఫేవరెట్ ఎసెన్షియల్ ఆయిల్స్ని 2-3 డ్రాప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో హెయిర్ ఫాల్ లేదు, డాండ్రఫ్ లేదు, ఓన్లీ వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ రెమెడీని నేను చెప్పినట్టు యాస్టీస్ ట్రై చేయండి. ఫస్ట్ టైంకే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఒక్క వెంట్రుక కూడా తెల్ల వెంట్రుక కనిపించదండి, అందులో డౌట్ లేదు. నిజంగా చెప్తున్నాను, ఎటువంటి కెమికల్స్ లేకుండా మన హెయిర్ బ్లాక్గా అవ్వాలంటే ద బెస్ట్ మెథడ్ అండి. మనందరికీ కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్లో కూడా ఉంటుంది. అది ఫ్యూచర్లో కూడా కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడే మీరు ఇది ట్రై చేసేయండి. మీకున్న హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ, డాండ్రఫ్ కానీ, వైట్ హెయిర్ ప్రాబ్లం కానీ అంతా కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ ఉంచుకొని జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మీరు హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకొని షాంపూతో హెయిర్ వాష్ చేయండి. తలస్నానం చేసిన తర్వాత చూడండి, తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. ఒక్క తెల్ల వెంట్రుక కూడా వెతికినా కనిపించదు. సో చూసారు కదండి, 100% కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని న్యాచురల్ రెమెడీ. కొంచెం కొంచెంగా వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. ఫస్ట్ టైంకే వైట్ హెయిర్ మొత్తం కూడా మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. రాను రాను వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. హెన్నా వద్దు, హెన్నాతో ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇండిగో ట్రై చేయండి. ఓకే, ఇండిగో పౌడర్ అనేది ట్రై చేస్తే మీకు జెట్ బ్లాక్ అయితే వస్తుంది. సో ఆ వీడియో కూడా నేను తర్వాత అనేది పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 100% న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే ఫ్యూచర్లో మీకు హెయిర్ కలర్ అవసరం కూడా ఉండదు ఇది ట్రై చేస్తే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.